అమెరికా నుంచి వచ్చాను, నా కోసం అమ్మాయిలంతా క్యూ కడతారు అనుకున్నాను. ఒక్క తినాలి. హలో హలో, ఇట్లా దా, నన్ను చూసుకోండి రండి. దా 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 దా. ఇదేంటి ఫ్రీ బోర్డు పెట్టావు? మీరు ఈ రంగుల రాట్నం ఎక్కి 4 నెలలు అయింది. యా. ఇప్పుడు కనీసం 1000 మంది అమ్మాయిల దాకా చూస్తుంటారు. వాళ్ళు ఏ ఒక్కరికి మీరు నచ్చలేదు అంటే మీకు ఇంక పెళ్లిగానట్టే. అందుకే చివరి ప్రయత్నంగా ఈ ఫ్రీ బోర్డు పెట్టాను. అది కూడా ఈ ఒక్క రోజు మాత్రమే. తర్వాత కన్యాశుల్కమే. ఏంటి 4 నెలలుగా ఐటమ్ ఇక్కడే ఉంది? అదే అంటే ఇలా హోల్ స్టాక్ పెట్టుకుంటే మీ బిజినెస్ దెబ్బతినదు. ఈ ఐటమ్ ఈ రోజే లాస్ట్ మేడం, రేపు నుంచి న్యూ ఐటమ్ ఉంటుంది. కావాలంటే అలా చూడండి, ఎన్ని కొత్త ఐటమ్స్ పెట్టాము. చూశాను, కానీ ఏ ఒక్కరూ నచ్చలేదు, మీరు తప్ప. మేడం అవును, మీరు నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేశారు. పిచ్చ పిచ్చగా నచ్చడానికి ఈడులో ఉన్న పిచ్చేంటి? ఆడదాన్ని ఆటబొమ్మగా చూస్తున్న ఈ సమాజంలో మగాణ్ణి ఆటబొమ్మను చేసిన మగాడితను. అందుకే ఇతనంటే నాకు గౌరవం, అభిమానం, ప్రేమ. ఒక్కేం కాదు అంటే దయచేసి నా ప్రేమని కాదనకండి ప్లీజ్. నన్ను పెళ్లి చేసుకోండి. సారీ అండి, నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందండి. అయినా పర్వాలేదు ప్లీజ్. అబ్బోయ్, అదిగో మా ఆవిడ వచ్చింది. నన్ను వదిలే, మనకి దండం. అమ్మో, ఆడికి వాళ్ళ ఆవిడంటే చిచ్చి. నన్ను ట్రై చేద్దా. దా, come on. Bye. యు బ్లడీ ఓల్డ్ స్టాక్. చిచి, తిప్పురా తిప్పు. ఏవా ఎవతన్న రండి. భయమేస్తుంది మావా, ఇంట్లో పిల్లలు కొట్టుకుంటున్నాయి. నేను భయం వేసి సత్తుంటే నీకు నవ్వులాటగా ఉందా? పిచ్చిదానా, అది పోట్లాట కాదే, సరసానికి ముందు ముద్దులాట.
ఏమండి ఏడే ఇంక చాలండి. నీకా నన్ను కంట్రోల్ చేయాలని చూస్తున్నావా ఎర్రగా తీసేస్తా తమరు ఎవరు బాబు ఇలా కష్టపడి తాడెట్టు దిగారు ఎందుకు? కింద కాలింగ్ మేళ కొడితే మావిడ వచ్చి తీసేది కదా. దొడ్డిదారు రావడం మాకు అలవాటు. ఆహా. ఈసారి నువ్వు చెప్పినట్టు చేస్తానులే. నీ ముఖం సగమే ఉందట. క్యాప్ పెట్టాను సార్. ఏమే? దీన్ని కట్టేయడం ఎందుకు రా దండగా? నోటికి ప్లాస్టర్ వేద్దాం. అమ్మా దొంగలు! నీకన్నా మీ ఆవిడే బెటర్, గుర్తుపట్టేసింది. మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే క్షణాల్లో ఇల్లు చక్కబెట్టేస్తాం. రండి, మీరు కూడా నాకు కొంచెం కోఆపరేట్ చేస్తే క్షణాల్లో అత్తారింటికి పంపించేస్తాం. దొంగ సచ్చినోడు. అయ్యో వదిలేమ్మా. అయ్యో చచ్చాను. హలో, పోలీస్ స్టేషన్. భర్తను కడదీర్చిన భార్య దొంగల్ని చితకొట్టి పోలీసులకు అప్పచెప్పిన అభినవ సత్యభామ. ఏంటండి ఇదంతా? అభినందన, అప్రిషియేషన్. మగవాళ్ల కంటే ఆడవాళ్లు ఏమాత్రం తీసుకోరని మీరు మరోసారి నిరూపించారు. ఎంతో ధైర్యంగా ఇద్దరు దొంగలి చితకొట్టి పోలీసులకు అప్పగించారు. ఆడది అబల కాదు సబల అని నిరూపించారు. ఇక నుంచి మీరు మా కాలనీ లీడర్. మీ నాయకత్వంలో మేమంతా నడవాలనుకుంటున్నాం. అయ్యయ్యో వద్దండి, నాకు ఇప్పుడు పెద్ద పోస్టే ఉంది. ఏంటది? ఇల్లాల పోస్ట్. దాంతోనే సతమతం అవుతున్నాను. అలాంటిది కాలనీ లీడర్ అంటే అది కాదండి. కాదండి. ప్లీజ్ ఒప్పుకోండి. అయ్యో, మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి. నన్ను బలవంత పెట్టకండి. మీ నిరాడంబరత మాకెంతగానో నచ్చింది. థ్యాంక్స్ అండి. సత్యభామ గారికి జై! సత్యభామ గారికి జై! సత్యభామ గారికి జై! సత్యభామ గారికి జై! దీని కెపాసిటీని చాలా తక్కువ అంచనా వేసాను. ఇప్పుడు దీంతో ఎలా మసులు కావాలి? టెన్షన్ వచ్చేస్తుంది. కాఫీ తాగాలి. ఏమేవో ఏం పిలిచావా? పిలిచారా అండి? అబ్బే ఏమీ లేదు, ఏమీ లేదు. ఎందుకు భయపడుతున్నావు? నువ్వు మగాడివి, అది నీ పెళ్ళం. కాఫీ కావాలని అడుగు. ఇదేటిది? నా వాయిస్ నాకే వినబట్టం లేదు. లాభం లేదు, నేనే వెళ్ళి కాఫీ పెట్టుకోవడం మంచిది. ఏం కావాలండి? అబ్బే ఏమీ లేదు. అయిపోయాను. ఈ వేళతో నాలోని మొగుడు మగాడు ఇద్దరు చచ్చిపోయారు. కాఫీ అని కేకేస్తే నేనే క్షణాల్లో తెచ్చిచ్చేదాన్ని కదా. మీరెందుకు వచ్చారు? అంటే నీకెందుకు శ్రమ అని. మీరు నిజంగానే నా శ్రమను గుర్తిస్తే నేను చాలా సంతోషిస్తాను. అంతేగాని రాత్రి జరిగిన దానికి భయపడి నా శ్రమను గుర్తిస్తే నేను భరించలేను. మీరు వెళ్ళి కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తాను. అయ్యో బామ్మ, ఏంటిది రక్తం కారుతోంది? ఏదో ఒకసారి నన్ను చూడండి. నా తల్లే, నీకున్న శ్రద్ధ ఈ ముసలోడికి లేకుండా పోయింది. పట్టి తీస్తానాగు. అమ్మమ్మమ్మ వద్దు, ఈ పట్టీలు తీయాలంటే ఈ ముసలోడే తీయాలి. ఎందుకంత మొండితనం బామ్మ? ఈ మొండి ఇప్పుడు కాదమ్మా, మా పెళ్ళైన కొత్త నుంచి ఉంది. అదేంటి? ఈయన గారు నా మొదటి సంపాదనతో తీసుకొచ్చాను, చచ్చేదాకా వీటిని తీయకూడదు అని నా చేత ప్రమాణం చేయించుకున్నారు. నేను పట్టీలు వేసుకుని తిరుగుతుంటే 16 ఏళ్ల పడుచు పిల్ల కనిపిస్తానంట. అట్ట ముసి నవ్వులు నవ్వద్దు, నాకు తిక్క రేగుద్ది. ఆ నవ్వులతోనే నాకు కొంప ముంచావు. ఏమండి 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 ఇది వస్తుందయ్యో. ఏమండి పోయారు? పారిపోయేంత ఓపిక లేదే. ఏమండి ఏమండి ఇక్కడ దాక్కున్నారా?
మీకోసమే తెచ్చానండి తాగండి. ఏంటి అది? అందులో విషయం కలిపావా? నన్ను చంపేయాలని డిసైడ్ అయిపోయావా? అయ్యో ఎంత మాట అన్నారండి. మీరు 3 రోజులుగా తన్నలు తిన్నారుగా, చాలా అలసిపోయి ఉన్నారని మీకోసమే గ్లూకోజ్ కలిపి తెచ్చానండి. తాగండి, శక్తి వస్తుంది. ఎందుకే శక్తి? నీ చేత తన్నులు తింటానికా? కాదండి, ఇప్పుడు మీ టైం వచ్చేసింది. ఇప్పుడు మీరు బాస్, నేను బానిస. మీరు డామినేట్ చెయ్యాలి. కమాన్ మ్యాన్, కమాన్. నా వల్ల కాదే, ఒళ్ళంతా గుల్ల అయిపోయింది. నేను మళ్ళీ మామూలు మనిషిని అవడానికి 4 రోజులైనా పడుతుంది. మన అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుందామే. మర్చిపోదాం అగ్రిమెంట్ ప్లీజ్. అయ్యో, ఇప్పుడు మీ మాటే నేను వినాలండి. కుక్కలా మురగమంటారా, వద్దు. గేదలా అరవమంటారా, పని ఎర్రటి ఎండలో కారు తొయ్యమంటారా? చెప్పండి ప్లీజ్. వద్దే, పొరపాటున బుద్ధి గడ్డి తిని నిన్ను నానా తిప్పలు పెట్టాను. నన్ను క్షమించేవే. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? ఏమర్థమైందంటే, భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఆటలు సరదాగా ఉండాలి గాని ఒకళ్ళనొకళ్ళు చంపుకునేటట్టు ఉండకూడదు అని. మీరు ఇంత త్వరగా మారిపోతారనుకుంటే నేను ఇంతగా టార్చర్ చేసేదాన్ని కాదండి. సారీ ప్లీజ్.